హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. కాసు మహేష్ రెడ్డిపై దాడి. సో పూర్తి వివరాలు తెలుసుకుందాము. మీరైతే వీడియోకి లైక్ కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏపీలో వైసీపీ ఎన్నికల్లో ఘోర పరాజయం అయితే పాలైంది. సో తెలిసిందే విషయము. ఈ ఓటమి పైన ఇప్పటి వరకు పలువురు వైసీపీ నేతలు అనేక రకాల విశ్లేషణలు చేశారు. వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగిన జగన్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో ఈ ఎన్నికల ఫలితాలపైన వైసీపీ ముఖ్య నేత కాసు మహేష్ రెడ్డి కీలక కారణాలను అయితే వెల్లడించారు. 2019లో జగన్ ఇప్పుడు చంద్రబాబును గెలిపించింది క్యాడర్ కసి అంటూ చెబుతున్న పలు కారణాలను కూడా విశ్లేషించారు. వైసీపీ ఓటమిపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి కొత్త రీజన్ చెప్పారు. నాసిరకం మద్యమే వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని చెప్పారు. సో మద్యం తాగే వాళ్ళు వైసీపీకి ఓటు వేయలేదన్నారు. మద్యం పాలసీని మార్చాలని సజ్జల విజయసాయిరెడ్డికి ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. ఇదే కాదు, మరికొన్ని కారణాలు కూడా వైసీపీ అభ్యర్థులను ఓడించాయని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇసుక పాలసీ వల్ల పేద వర్గాలు తీవ్రంగా నష్టపోయన్నారు. వైసీపీలో కొందరు నాయకుల నోటి దురుసు కూడా ఓటమికి కారణమన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చంద్రబాబుని బూతులు తిట్టారని, అలాంటి అవమానాలు చంద్రబాబు టీడీపీ శ్రేణుల్లో కసి పెంచాయన్నారు. ఎవరిని అవమానాలకు గురి చేసినా వారిలో కసి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోంది. సో ఈ విధంగా విజయం కూడా సాధించేశారు. 2019లో జగన్ గెలిచిన, ఇప్పుడు చంద్రబాబు గెలిచిన అభిమానుల నుంచి వచ్చిన కసే కారణమని కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళు గెలిచాక చాలా చోట్ల దాడులు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ కార్యాలయాన్ని సైతం కూల్చివేశారన్నారు. కూల్చివేత చట్టపరంగా జరిగినా ఇంత త్వరగా చేయాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సమీక్షించుకుంటామంటూ చెప్పారండి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో జగన్ ఓడిపోవడానికి కారణాలు ఒకటి మద్యం, నాసిరక మద్యము అని చెప్తున్నారు. అలాగే ఏ విధంగా తీవ్ర నోటి దురుసు, పార్టీ నాయకుల నోటి దురుసు అని కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా ఇంకా చూసుకున్నట్లయితే ఇసుక వల్ల మధ్యతరగతి వాళ్ళు చాలా నష్టపోయారు కూడా ఇసుక పాలసీ వల్ల. సో వీటి వల్ల ఇవి కారణాలు అయి ఉండొచ్చు అని అయితే కాసు మహేష్ చెప్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.